శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రంలో 9 గవ్వలు వారి పేరు మీద 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం కూడా అంటారండి. ఈ నూతన సంవత్సరం 1వ నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వారి జాతక బలం ఎలా ఉందో 2024వ సంవత్సరం చూద్దామండి. తులారాశి వారి పేరు మీద వారి జాతకంలో 7 గవ్వలు పడ్డాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో. అష్టమహారదశ సంఖ్య పడ్డదండి. చాలా వరకు మాత్రం యోగ బలం ఉన్నది వారి జాతకానికి. వీరి జాతకంలో మాత్రం ఈ అష్టమ సంఖ్య మాత్రం సప్తమ సంఖ్య కావచ్చు, అష్టమ సంఖ్య కావచ్చు. అష్టమ శుద్ధి, సప్తమ శుద్ధి ఉంటే మాత్రం కళ్యాణ విషయంలో కలిసి వస్తుందండి, ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, సత్సంతాన విషయంలో చాలా వరకు మంచిగా ఉంటుంది. అలాగే ఆదాయ విషయంలో కూడా చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఈ తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం నడుస్తున్నదండి వీరి జాతక బలంలో. వారు పట్టిన పట్టు విడవకుండా మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉందండి. పట్టుదల వదలని విక్రమార్కుడు లెక్క అనుకున్న పని సాధించే అవకాశం ఉందండి. ధన విషయంలో కూడా కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. ఇంకా ఆరోగ్య సమస్యలు మాత్రం చుట్టుముడతాయండి వారికి. కానీ మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో చూడాలంటే మాత్రం వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా మాత్రం చికాకులు తప్పవండి వారి జాతక బలంలో. నమ్మిన వారి నుంచి ఇబ్బందులు ఉంటాయి, పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటాయి, పనిచేసే కొలీగ్స్తోని గొడవలు, చికాకులు ఉంటాయి. అలాగే ఏరే కాడ వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలనుకున్న లేదా ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు కూడా మాత్రం కొద్దిగా టైం పడుతుందండి. వారి పేరు మీద కొన్ని ఆటంకాలు వస్తాయి. టైంకు ధనం రాదు, వస్తే కూడా నిలవదు, నిలకడ ఉండదు. కానీ ఇంకోటి మాత్రం వీరి జాతకం ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు నడుస్తుంది వీరి జాతకన. ఎంత కష్టపడ్డా కానీ మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వీరి జాతక బలానికి. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఆ కష్టం ఫలితం తక్కువ కరెక్ట్ సరి సమానం కావాలంటే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం ఎవరు చేసినా చేయకపోయినా మాత్రం అష్టమహారదశ కరెక్ట్ మాత్రం అష్టలక్ష్ములకు పూజ చేయాలండి. వీరి మీద ఉన్న అష్టకష్ట చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం ఈ అష్టలక్ష్ములకు వరం ఇచ్చిన ఆ శంకరుడికి, శివుడికి ఆరాధన తప్పకుండా చేయాలండి. మరి జాతకంలో మాత్రం ఆ శివుడికి మాత్రం
పాలాభిషేకం కానీ, జలాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, భస్మాభిషేకం కానీ, పూలాభిషేకం కానీ ఏదైనా అభిషేకం చేస్తే మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. అష్టలక్ష్ములు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. వారి మీద ఉన్న అష్టకష్ట చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. ఆరోగ్యంలో బాగలేని వారికి ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది. వైద్య రంగంలో నడుస్తున్న వారికి వైద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం ఏమైనా ఆటంకాలు, లిటిగేషన్లు ఉన్నా, మొండి బకాయిలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచగ్రహ కుటమే పడ్డది వీరి జాతకానికి. మొత్తం భూమి, నేల, ఆకాశం, వాయునందనుడు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సహకారం చాలా వరకు ఉన్నది వీరి పేరు మీద. ముఖ్యంగా తులారాశి వారు తూకం తూగినట్టు ఉంటుందండి. తూకం అంటారు. తులారాశి అంటే తూకం. ఏదైనా వ్యాపారం చేయాలన్నా బ్యాలెన్స్ ఉంటుంది, నాన్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఒకటి ఫలితం ఉంటుంది, ఒకటి మాత్రం నష్టం కూడా ఉంటుంది. కొందరికి సరి సమానం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగం నడుస్తుందండి. ఒక్కోసారి వీరి జాతకంలో మాత్రం ఒకటేసారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మాత్రం ఒకటేసారి డౌన్ అయ్యే అవకాశం ఉంటుందండి. అటువంటి సంఘటనలు వచ్చి కూడా వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వ్యాపారం అంటేనే రిస్క్. ఎందుకంటే ధనం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే యోగం వల్ల అది కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రతి దాని మీదే పెట్టాలి. వ్యాపారం అది సూది వ్యాపారం నుంచి పడితే విమానం వ్యాపారం దాకా కూడా అంతే ఉంటుందండి. ఏదైనా సరే రిస్క్తో కూడుకున్న పని. ముఖ్యంగా ఆ వ్యాపారస్తులకు కానీ కలిసి వస్తుంది, కానీ సరి సమాన యోగ బలం నడిచి వస్తుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిదండి. లేనిపోయిన చికాకులు, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు చేయాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. అలాగే వీరి జాతకంలో గృహ నిర్మాణం పనులు చేయాలనుకునేవారు కూడా టైం తీసుకోవడం మంచిది. ఆల్రెడీ మొదలుపెట్టిన వారు అయితే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. మొదలు పెట్టాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం సదా కిరికిరి సాకలి మూట అన్నట్టు ఉంటుందండి. వాటి నుంచి కొద్ది దూరం ఉండటం మంచిది వారి జాతక బలానికి. ఉన్నా కూడా మాత్రం అంటి ముట్టనట్టే ఉండాలి. ముఖ్యంగా అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, లేదా వారి ఎవరైనా కావచ్చు, ఇబ్బందులు అయితే తప్పకుండా వస్తాయండి వారి పేరు మీద. కానీ లాభం తక్కువ ఉంటుంది, ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం సన్నిహితులు, స్నేహితుల మాట ప్రకారం నడవడం మంచిది. అలాగే జీవిత భాగస్వామి మాట ప్రకారం నడవడం మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉందో. ఫస్ట్ 8 గవ్వలు పడ్డాయి, తర్వాత 5 గవ్వలు పడ్డాయండి, 13 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలిస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు. చాలా మహాద్భాగ్యం గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. మొత్తం లెక్క చేస్తే మాత్రం అండి 10, 8, 18 గవ్వలు పడ్డాయండి. 18 గవ్వలంటే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అయ్యప్ప స్వామి మెట్లు, పవిత్రమైన అయ్యప్ప స్వామి మెట్లు గవ్వలు పడ్డాయండి. 18 మెట్ల స్వామి, శబరిమల హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మెట్లు గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం ఉన్నదండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. కానీ అతి కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాన్ని నిలబడి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఇక వివాహం కానీ స్త్రీ పురుషులకు మాత్రం చాలా జాగ్రత్తగా నడిస్తే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా పెద్దల్ని ఒప్పించి నడిస్తే చాలా వరకు యోగ్యమైన ఫలితాలు కలిగబడతాయి వారి జాతకంలో. కానీ మాత్రం వ్యాపార విషయంలో మాత్రం చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకంలో. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి. అలాగే మాత్రం పెట్టుబడి పెట్టి మాత్రం ఒక సైడు ఉద్యోగం చేస్తూ ఇంకో సైడు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు. షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వారికి సరి సమాన యోగ బలం ఉంటుందండి. ముఖ్యంగా ఆరోగ్య రంగం సంబంధించిన వారికి కలిసి వస్తుంది. వైద్య రంగం వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం మున్సిపల్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ రంగం వారికి ఫలితం ఉంటుంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ఇంకా ధనాదాయ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో ధన వియోగం మాత్రం నిలకడగా ఉండదు. చాలా వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ ధన విషయంలో మాత్రం చాలా వరకు వీరు నిలకడ తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు కూడా ఉంటాయి. ఆ తొందరపాటు నిర్ణయాల మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికి వీరు ఖచ్చితమైన మాట ఇవ్వద్దండి, ఈ పని చేస్తాను ఇస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.
ఇంకా పెద్దల ఆస్తి నుంచి కానీ భూమి నుంచి కానీ రుణం నుంచి కానీ కలిసి వస్తా రాదనే ఆలోచనలో ఉన్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉందండి. కోర్టు కేసులు, తగాదలు, చిక్కులు, చికాకులు లేదా మాత్రం భూ తగాదాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లిటిగేషన్లు ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల లక్ష్మీప్రద యోగం అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని వారాల నుంచి నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా లాస్ట్ 18వ సంఖ్య పడ్డది కాబట్టి సర్వదేవతల ఆరాధన చేయడం మంచిది. రుణ విముక్తికి, కుటుంబ సహకారానికి, చేసే వృత్తి లాభానికి, ఆరోగ్య బలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, రేణుకా ఎల్లమ్మని పూజ చేయటం చాలా వరకు శుభయోగము అవుతుందండి. ఈ గవ్వలు కూడా రేణుకా ఎల్లమ్మ గవ్వల స్వభావం, లక్ష్మీ స్వభావం, శివపార్వతుల స్వభావం ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.